హెచ్సిఎల్ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ నెల 19న నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటకు గ్రామంలో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజితా వేజెండ్లతో కలిసి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. గంగపుత్రుల జీవితాల్లో వెలుగులు నింపే మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని తమ నియోజకవర్గం నుండి ప్రారంభించడం గర్వకారణంగా భావిస్తున్నామంటున్న కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో మా ప్రతినిధి చరిత్ర కుమార్ ఫేస్ టు ఫేస్. వేట నిషేధ సమయంలో 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని 20,000 చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం మత్స్యకార భరోసాని ఇచ్చేందుకైతే కావలి నియోజకవర్గంలోని తుమ్మలపెంటకు 19వ తారీఖు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఈ కార్యక్రమాలని స్థానిక శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తున్నారు. వారిని తెలుసుకుందాం, ఎలా కార్యక్రమం ఏంటి, మత్స్యకారులకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు, అలాగే గత కొద్ది రోజులుగా నెలకొన్నటువంటి ఈ యొక్క మత్స్యకారుల్లో ఉన్నటువంటి మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి అలజడులు వీటన్నిటి నేపథ్యంలో ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి రేపు మత్స్యకారులకి. సార్, ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా మత్స్యకారు చాలా రోజుల తర్వాత ఈ యొక్క గ్రామాలకు ఇచ్చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది, ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మత్స్యకారుల సేవలో ఈ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది. వారికి సేవ చేయడమే ఈ మంచి ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వారికి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం మత్స్యకారులకి 2 నెలల పాటు సముద్ర వేటకి పోలేదు కాబట్టి వాళ్ళ జీవన భృతి కోసం 20,000 రూపాయలు ఇస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చి దాదాపు ఈ రాష్ట్రంలో 241 కోట్ల రూపాయలు మత్స్యకారుల యొక్క అకౌంట్ లో వేయడం జరిగింది గత సంవత్సరంలో. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు వేట నిషేధ కాలానికి సంబంధించినటువంటి వృత్తిని ఇచ్చేందుకు ఈ నెల 19వ తేదీన మా తుమ్మలపెంటలోని మత్స్యకారు సోదరులు, పల్లికారు సోదరుల యొక్క సమక్షంలో వారి ఇళ్లలో కూర్చొని వాళ్ళందరితో మమేకమై వారి యొక్క సాధక బాధకాలు తెలుసుకుంటూ వాళ్ళందరినీ ఆనందింపజేయడానికి మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 19వ తేదీకి రావటానికి వారు అంగీకారం చెప్పడం నిజంగా మా కావలి నియోజకవర్గం రాష్ట్రాన్ని మొత్తం ఉన్నటువంటి మత్స్యకారు సోదరులకి ఈ వృత్తినిచ్చేటువంటి వేదిక అయినందుకు మేము నిజంగా చాలా సంతోషిస్తున్నాం. మరొక కీలకమైన అంశం, మీ కాన్స్టిట్యున్సీలో బంకింగ్ హోమ్ కెనాల్ ఉంది. బంకింగ్ హోమ్ పునరుద్ధరణ కూడా మీరు కొంత కూడా వర్కౌట్ చేసిన పరిస్థితి. అలాగే ఏదో జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ కూడా పూర్తిగా ఆపరేషన్స్లోకి రాలేదు. వీటిని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వీటిని కూడా పునరుద్ధరించేటటువంటి అవకాశం ఏదైనా ఉందా? ఎలా ముందుకెళ్ళబోతున్నారు ఈ ప్రణాళికలు? జువ్వల దిన్నె హార్బర్ ఇండైరెక్ట్ గా ఆల్రెడీ ఆపరేషన్ లోనుంది. కాకపోతే మా మత్స్యకారు సోదరులు చాలా మంది మన ప్రాంత వాసులు మ్యాంగళూరుకి, కరైకల్కి, కడలూరుకి వలసలు వెళ్ళి అక్కడ బోట్ల మీద డ్రైవర్లు గాను హెల్పర్లు గాను ఉన్నారు. ఆ వలసలు నివారించాలి. ఆ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బోటు యజమానులుగా మారాలి. కాబట్టి మా ప్రాంతంలోనే బోట్లు కొనుక్కొని జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ లో వాళ్ళే బోట్లు నడుపుకునే విధంగా చేయాలనేది నా వ్యక్తిగతంగా నా దృఢ సంకల్పం కూడా. దానికి ఈ రోజున ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ 40% ఇస్తున్నారు. దాన్ని 60% ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రిని గారు మేము ఇప్పటికే కోరడం కూడా జరిగింది. రేపు వేదికలో తప్పకుండా ముఖ్యమంత్రి నుంచి సానుకూలమైన స్పందన వస్తుందని ఆశాభావంతో ఉన్నాం. మా మత్స్యకారు సోదరులందరూ కూడా 60% సబ్సిడీ కానీ ఇవ్వటం జరిగితే అందరూ కూడా బోట్లు కొనుక్కొని ఇక్కడే జీవనం సాగించి మత్స్యకార సంపదను ఈరోజు మద్రాసు రాష్ట్రానికి కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంపాదించి పెట్టడంలోను దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం తెచ్చి పెట్టడంలో మన మత్స్యకారు సోదరులందరూ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ లో కొనుగోలు చేసేటువంటి బోటుకి ఎక్కువ సబ్సిడీ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కోరబోతున్నాం. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ పేరుతో ఒక వైసీపీ ఒక ఆరోపణ అయితే చేస్తుంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడికి వచ్చి ప్రభుత్వాన్ని విమర్శించిపోయారు. దీని పట్ల మీరు ఎలా స్పందించబోతున్నారు? ప్రభుత్వానికి జరిగినటువంటి ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు? మత్స్యకారులకి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణ అంశం మీద? జువ్వల దిన్నె ప్రైవేటీకరణ అనేది ఒక అబద్ధమైన సంఘటన. దయించి అందరూ అర్థం చేసుకోవాలి. జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్ మత్స్యకారుల కోసం కట్టినటువంటి హార్బర్. ఆ కంపెనీ పేరు సాగర్ డిఫెన్స్. అంటే డిఫెన్స్ అనగానే అక్కడ ఏదో మందుగుడ్డు సామాగ్రి వైసీపీ వాళ్ళ అభూత కల్పనలు తెలియజేస్తున్నారు. ఆ కంపెనీ పేరు అది. వాళ్ళు తయారు చేసేది అక్కడ బోట్లు కావచ్చు, లేదంటే బోట్లకు అనుబంధమైన వస్తువులు కావచ్చు, లేదంటే సముద్రంలో ఉన్నటువంటి క్యాప్సిల్స్ కావచ్చు, అవి తయారవుతున్నాయి. వీటి వల్ల మత్స్యకారులకు ఉపయోగం ఉంటుందో తప్ప అక్కడ ఎటువంటి ఇబ్బంది జరగదు. సముద్రంలో చేపలు ఎక్కడ దొరుకుతాయని కూడా వాళ్ళ యొక్క రాడార్ ద్వారా కూడా తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మంచి ప్రభుత్వం మత్స్యకారుల శ్రేయస్సు కోసమే ఆ సాగర్ డిఫెన్స్ కంపెనీ వారికి ఇచ్చింది. అది కంపెనీ పేరు. దాన్ని
వైసీపీ వాళ్ళు అర్థం పద్ధం లేకుండా లేనిపోయిన అవాంతరాలు తెచ్చేదానికి, ప్రజల్లో అమైక్యత తెచ్చేదానికి వాళ్ళు ఏమి చేయలేకపోయారు. చేసే వాళ్ళని విమర్శల పాలు చేయడం వాళ్ళు ధ్యేయంగా పెట్టుకున్నారు. కాబట్టి ఈ రోజు మా మత్స్యకార సోదరులు ఏ ఒక్కరు కూడా వాళ్ళ మాటలు నమ్మలేదు. కాబట్టి వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా ఏ ఒక్క మత్స్యకారులు కూడా పోలేదు. వాళ్ళ కార్యకర్తలు పోయి వాళ్ళ చేత శబాష్ అనిపించుకున్నారు తప్ప ఏ ఒక్క మత్స్యకారులు కానీ, గ్రామ పెద్దలు కానీ, బోటు ఉన్నటువంటి యజమానులు కానీ, నిద్రలేసే మత్స్యకారులు, సముద్రం మీద ఆధారపడి బతికే ఏ ఒక్క మత్స్యకారుడు కూడా పోలేదు. పట్టణాల్లో నివసించేటువంటి నాయకత్వం వహించేటువంటి నాయకులతో జరిగినటువంటి కార్యక్రమాన్ని కూడా మేము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని కళ్ళబుల్లి మాటలు చెప్పినా మా మత్స్యకారు సోదరులు ఎప్పటికి కూడా తెలుగుదేశం వైపు ఉంటారు. తెలుగుదేశంతోనే వాళ్ళ జీవితాలు ముడిపడి ఉంటాయి. సాగర్ డిఫెన్స్ అకాడమీకి సంబంధించిన పేరు మాత్రమే, దాన్ని ఒక అభూత కల్పనగా చేసి ఆరోపించడం సరైనటువంటి పద్ధతి కాదు. ఏదైతే మత్స్యకారులకి మాకు ఉన్నది, రాముడికి హనుమంతుడికి ఉన్నటువంటి అనుబంధం అంటూ కూడా తెలియజేస్తూ, ఏదైతే మత్స్యకారులకు సంబంధించినటువంటి భరోసా ఏదైతే ఉందో దీన్ని కావలి నియోజకవర్గం నుంచి విడుదల చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నామంటూ కూడా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణ అని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, తుమ్మలపేట నుండి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.